ఈడేనండి అద్దుకున్న అమ్మాయి. పేరు మన హీరో చెప్తాడు. ఈడేనండి ఇంటి ఓనర్ గారు అబ్బాయి. వీడి పేరు చెప్పడం దండగా. అద్దెకొచ్చినోడా? నేను ఇంకో దొంగతనానికి వచ్చినాడు అనుకున్నాను. మా నాన్నగారు ఇంట్లో లేరు. ఏయ్, నీకే చెప్పేది. వీడేంటి కదలట్లేదు మెదలట్లేదు, కరెంటు తీగ మీద పడ్డ కాకిలాగా? కొంపదీసి మన అవతారంగాని చూసి పోయాడా? ఓ, బ్రతికే ఉన్నావా? బతికే ఉన్నావా? బతికే ఉన్నాడు ఏంటి? బ్రహ్మాండంగా ఉంటాను చూడు. అంటే 25 ఏళ్ళు దాటి 30 ఏళ్ళకు చెరువులో ఉన్న అబ్బాయిలకి హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయని మొన్ననే మా క్లాస్లో చెప్పారు. అందుకే నీకు కూడా అలా ఏమన్నా అయిందేమో అని. అంటే ఇప్పుడు అలా అవ్వలేదని ఫీల్ అయ్యేంటి? అంటే ఇది మనసులో ఫీల్ అయితే వచ్చే స్ట్రోక్లే. హలో, ఏంటి తెగ ఫీల్ అయిపోతున్నావు? మనసులో ఫీల్ అయితే వచ్చే స్ట్రోక్ గురించి చెప్పావు, మరి రెండోదేంటో? హార్ట్ ఫెయిల్ అయితే వచ్చే స్ట్రోక్. అయినా రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందిలే. మనసు హార్ట్ రెండు ఒకటేగా. రెండో ఒకటని నీలా సైన్స్ చదివే వాళ్ళకి మాత్రం తెలుసు. కానీ సిచ్యువేషన్ బట్టి ఆ ఫీలింగ్ ఇంకో పేరు కూడా పెట్టొచ్చని నాలాంటి కుర్రోళ్ళకి మాత్రమే తెలుసు. అవునా? మాకు తెలీదులే. తెలీదనే తెలుసుకుంటామని చెప్పాం. సరే, ఏంటిలా వచ్చావు? అదే మీ ఇంట్లోని నీ ఒంట్లోని ఎలా ఉందో తెలుసుకుందామని. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? అది మొన్న మీ నాన్నకు ఒంట్లో బాలేదు కదా, ఎలా ఉందా అని ఒకసారి పలకరించి పరామర్శిద్దామని వచ్చాను. బాలేంది మొన్న, ఈరోజు బానే ఉన్నాడు. అయినా మీ పలకరింపులు పరామర్శలు మాకు అవసరం లేదు. నేనేమన్నా సబ్బులు సరఫలు అమ్ముకోవడానికి వచ్చానండి. అక్కర్లేదు అంటున్నా. నీకు అక్కర్లేకపోవచ్చులేమో కానీ మీ ఇంట్లోకి అవసరమేమో కనుక్కో. చెప్పాను కదా మాకు అవసరం లేదని. నీకు ఈ డైలాగ్ తప్ప ఇంకేమీ ఇవ్వలేదా? అసలు నీకేం కావాలి? ఇంట్లో ఏమన్నా పిలిస్తే అప్పుడు చెప్తాను. ఎవరిని? అమ్మ ఉందా? అమ్మ లేదు. నాన్న లేడు. అమ్మ లేదు, నాన్న లేడు. మరి నువ్వెందుకున్నావు? నువ్వు కూడా బయటికి వెళ్ళిపోయి ఇల్లు అద్దెకి ఇవ్వబడ్ను అని బోర్డు పెట్టేసింది. కొంత తీసి పెట్టేవేంటి? ఒకసారి చూసొస్తానుండు. లేదులే. ఏంటి నీ బాధ? ఇంటికి అద్దెకొచ్చావా? హలో, ఇంటికి అద్దెకి వచ్చింది నువ్వు, నేను అద్దె డబ్బులకి వచ్చాను. అద్దె డబ్బులైతే 2 రోజుల్లో ఇస్తామని చెప్పమన్నారు. ఎవరు చెప్పమన్నారు? ఎవరు చెప్పమన్నారు? మా నాన్నగారు నువ్వు వస్తే చెప్పమన్నారు. మరి చెప్పేవా? ఇప్పుడు చెప్పేది అదే కదా. అవును కదా. వచ్చిన రీజను అద్దె డబ్బులైనా మెయిన్ రీజన్ మాత్రం నా మీద నీకున్న ఫీలింగ్ ఏంటా అని. ఏముంది? ఏం లేదు. నీకు అతి ఎక్కువైపోవడం వల్ల మతిపోయినట్టు ఉంది. కొంచెం బాగా ఆలోచించి చెప్పు. నాకు ఫీలింగ్స్ లేవు, రావు. అయినా నేను అందరు అమ్మాయిలకు కాదు. నేను ప్రతి చిన్న విషయానికి స్పందించను. అందరు అమ్మాయిలకు కాదు. అందరు అమ్మాయిలు చెప్పే కామన్ బోరింగ్ డైలాగ్ కూడా ఇదే తెలుసా? నా గురించి మాట్లాడుతున్నప్పుడు నా గురించే మాట్లాడు. వేరే వాళ్ళ గురించి కలుపుతూ మాట్లాడతావెందుకు? నేను అందరు అమ్మాయిలకు ఒకేసారి కలపని తెలుసా? ఏంటి తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? స్పందించే గుణం నీలో లేనప్పుడు హృదయ స్పందన అనే పేరు నీకు దండగా తెలుసా? నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి స్పందించాలో, ఎవరికి చెయ్యి అందించాలో నాకు బాగా తెలుసు. తెలియని విషయాన్ని కూడా మాకే తెలుసు అని చెప్పేవాళ్ళని ఏమంటారు తెలుసా? 2K కిడ్స్ అంటారు. నువ్వు వెళ్ళింకా. నిన్ను నన్ను మన కాలనీ వాళ్ళు చూసారంటే ఏవేవో అనుకుంటారు. ఓయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? అదే ఏమనుకుంటారని. అద్దింట్లో అమ్మాయి, సొంతింట్లో అబ్బాయి అని టైటిల్ పెట్టి నిన్ను హీరోగా, నన్ను హీరోయిన్గా ఒక సినిమా చూపించేస్తారు. అందుకే నువ్వు బయలుదేరు. ఆహా, ఓ ఎంత బాగుంది. నేను హీరో, నువ్వు హీరోయిన్. వినడానికి కూడా ఎంత వినసొంపుగా ఉంది. మా నాన్నగారు వచ్చే టైం అయింది. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావనుకో, నిన్ను తన్నడానికి కూడా వీలుగా ఉంటుంది. అందుకే నువ్వు బయలుదేరు. అయిపో వద్దులే, మా ఇంటి ముందే మరి అద్దింటోళ్ళు తన్నారంటే వినడానికి బాగోదులే. బాయ్ బాయ్, మళ్ళీ అతనే గేట్ వేసుకో. ఎన్నాళ్ళకు తెచ్చనవానా, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన. చుట్టంలా వస్తావే చూసలి. వాన
బయట ఎండలు మండిపోతుంటే నీకు వాన. మళ్ళీ ఎందుకు వచ్చావు? రానున్న 24 గంటల్లో వాతావరణంలో మార్పులు జరుగుతాయి అన్నారు. అక్కడ జరిగినాయి. కానీ ఈ యావన్లోనే 48 గంటలైనా సరే ఏం జరగలే. 2 రోజులైంది. డబ్బులు అయ్యి. నాన్నగారికి ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా. అది మొన్న అన్నావు కదా, ఇప్పుడు బాగానే ఉందన్నావు కదా. అనారోగ్యం కూడా మా ఓనర్ గారి అబ్బాయి లాంటిదేనండి. 2 రోజులకు ఒకసారి వచ్చేస్తుంది మా నాన్నకి. ఎవడాడు అంత ఇబ్బంది పెట్టేస్తున్నాడా? ఎక్కడుంటాడు? ఇంటి ఓనర్. ఇంటి ఓనర్ గారు అబ్బాయా? అంటే నేనే కదా. ఓహో, అద్దె డబ్బుల కోసం అంత ఇబ్బంది పెట్టేస్తున్నాను నిన్ను, అంత పీడించి తినేస్తున్నాను నిన్ను. నువ్వే కదా 2 రోజులు ఆగండి అంటే 2 రోజులు ఆగొచ్చాను. 3 రోజులు అంటే 3 రోజులు ఆగొద్దును కదా. అయితే ఇంకో 3 రోజులు. ఇంకా 3 రోజులా? ఇంకా నా వారం అనలేదు. సర్లే, ఈసారి చుట్ట మళ్ళీ వస్తాను కానీ చూసి వెళ్ళిపోవటాలు ఏమి ఉండవు. డబ్బులతోనే వెళ్తాను, అర్థమైందా? అయ్యో చూసేస్తుంది. ఏంటాడు హోయ్, ఇంకా 3 రోజులు అవ్వలేదుగా. నేను రెంట్ అడగలేదు కదా. హ్మ్? ఇంకో 3 అడుగులు వేయచ్చు కదా. దేనికి? ఆల్రెడీ 4 వేసాం కదా, ఇంకో 3 వేస్తే 4 3 7. ఎక్కడికి? మార్కెట్కా? సంచట్ని బయలుదేరామంటే మార్కెట్కి అయి ఉంటుందిలే. నీకు విషయం తెలుసా? ఉల్లిపాయలు తొక్క తీయకుండానే కళ్ళంటా నీళ్ళు రప్పించేస్తున్నాయంట. హ్మ్? అంటే మార్కెట్లో టాకు. నీ కళ్ళు చూస్తే నాకేదో కథ చెప్తున్నట్టు ఉంటాయి. అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు నాకు కనెక్ట్ అయినట్టు ఉంటావు, కనెక్ట్ అవనట్టు ఉంటావు. అయినా బాగుంటావులే, అది వేరే విషయం అనుకో. కానీ ఈ మధ్యన నీ నిగారింపు కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది అబ్బా. నా నిగారింపు మీద నీ గాలింపు చర్యలు ఆపి ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పు. అంటే మా ఇంటి పక్కన ఇంటర్ అమ్మాయి తుంటరాసాలు వేస్తుందిలే. తుంటరేశాలంటే? అంటే నాకు లైన్ వేస్తుందిలే. ఏం చెప్పమంటావు? మరి ఒప్పుకోవచ్చుగా. నేను అదే అంటున్నాను, ఒప్పుకోవచ్చుగా. నేను తప్పుకేమనలేదు, ఒప్పుకోవచ్చు. తప్పుకోవచ్చు కదా అన్నాను. ఇదిగో విను. కావాలంటే కేజీ టమాటా కూడా ఇస్తాను మీ నాన్న చెప్పగా ప్లీజ్. అయ్యి బాబోయ్, చెప్పేస్తుందేంటి ఇప్పుడు? ఎలారా బాబు? వాతావరణం ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది? తుఫాన్ వచ్చే ముందు ఇలాగ ఉంటుంది కదా. తుఫాన్ వస్తుంది అనుకుంటే ఫోన్ వచ్చిందేంటి? అదుకున్న అంకులా? అంటే వాళ్ళ డాడీ? అయ్యి బాబోయ్, కొంప తీసి చెప్పేసిందంటావా? ఈ విషయం మా కొంపలో తెలితే మా నాన్న కొంపలోంచి గెండేస్తాడు. అప్పుడు నేను ఎవరి కొంపలో ఉండాలి? కట్ చేసా. ఓ అమ్మ ఇన్నిసార్లు ఫోన్ చేస్తాడేంటి? ఈ అమ్మాయిల కోసం కూడా ఇన్ని ఫోన్ రాలేదు కదరా. ఈ అమ్మాయి కోసం అన్ని ఫోన్ చేస్తాడేంటి? సర్లే, వాళ్ళ అమ్మాయే కదా, ఏదో చేద్దాం. హలో, రాంగ్ నెంబర్ అంకుల్. ఓడి అలా అంకులు, నాకేం తెలియదు అంకులు. ఎదురుగా బండి వస్తుంటే తప్పుకోవచ్చు కదా అన్నాను. ఒప్పుకోవచ్చు కదా అని అస్సలు అనలేదు అంకులు. అక్కడికి 1 కేజీ టమాటాలు కొనిస్తాను మీ నాన్నకి చెప్పగానే అంకులు, కానీ చెప్పేసినట్టుంది. నాకేం తెలియదు అంకులు. చాపు. అంకులు, మీకు మిమిక్రీ కూడా వచ్చా? మీ కూతుర్లో భలే మాట్లాడుతున్నారే. కూతుర్లా కాదు, నేనే. యువతల పక్కన నేను టెన్షన్ పడుతుంటే అవతల పక్క నేను అని చెప్పొచ్చు కదా. ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని చేశా. వీడియో కాల్ చెప్పేవా? డైరెక్ట్గా చూద్ది కానీ ఏంకమ్మా నా రియాక్షన్ చూస్తావా? టెన్షన్ పెడతావా? తర్వాత దాంట్లో నా యాక్షన్ చూపిస్తాను నీకు. నా యాక్షన్ చూపిస్తా. సర్లే చూద్దాం. చూద్దామా? అద్దె డబ్బులు కట్టకుండా వదిలే. చా అయ్యే కష్టాలు మరి. పాపా, కీర్తి సురేష్ని పక్కనెట్టేసి నేను పెట్టుకోవాల్సింది ఎందులో? మహానటిలో. ఏ
తెగ యాక్ట్ చేస్తున్నావు కదా. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ పక్కనట్టు అసలేదు అసలు. ఈరోజు ఏం రోజు? వీడేంటి శనిగాల్లో తగులుకున్నాడు? శనిగడి గినిగడి అంటున్నావేంటి? అదే శనివారం కదా ఈరోజు. అదే డబ్బులు ఎక్కడా అంటున్నాను. ఇంకొక సరిపోదు శనివారం, నీకు ఇవ్వడానికి ఆదివారం. అయినా ఈ క్రీములేంటి, ఈ ఐస్ క్రీములేంటి? నువ్వే కదా నా నిగారింపు తగ్గిందన్నావు, అందుకే పెంచుకుందామని. పెంచుకో, నీ సొంత ఇంట్లో నీ సొంత డబ్బులతో పెంచుకో, నాకు ఇవ్వాల్సిన అద్దె డబ్బులతో కాదు. అర్థమైందా? అయినా నా రియాక్షన్ చూస్తాను కదా, ఇప్పుడు నా యాక్షన్ చూపిస్తాను సరేనా? ఏడి మీ డాడీ? ఏడి డాడీ? డాడీ వచ్చి మాయా ఏడి? అయినా ఈ క్రీమ్లు ఐస్ క్రీమ్లు నీకోసమే కదా. నా కోసమా? నా నిగారింపు తగ్గిందన్నావు కదా. అవును కదా. సరే అయితే నువ్వు తీరిగ్గా కూర్చుని గ్లామర్ పెంచు సరేనా? ఏమనుంటే తర్వాత మాట్లాడుకుందాం. ఈ దెబ్బతో హీరోయిన్ అయిపోలే. కీర్తి సురేష్ అవుట్. అయ్యో మన కోసం అంట. ఓకే. వెళ్ళడలేదా? పోయాడులే. అంకులు అంకులు ఓహో, నిన్న క్రీములు ఐస్ క్రీములు చూపించి నన్ను బాగానే ఇచ్చేసావు కానీ అది సంగతి ఏంటి? ఏ అది గోడ అనుకున్నావా, గుర్రానికేసి నాడనుకున్నావా? అలా దగ్గొట్టేరండి మేకులు. ఇదేంటి? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఏంటి? నా ఫేవరెట్ హీరో. రష్మికేది? ఎందుకు? నా ఫేవరెట్ హీరోయిన్. కోట మళ్ళీ ఓ పని చేయపోయావా, ఇక్కడ నోట్ అని రాసి ఇచ్చట వాహనాలు నిలపరాదు, ఇచ్చట నోటీసులు అంటించరాదు అని రాసేపోయావా? ఇది ఇల్లు అనుకున్నావా, గల్లీ అనుకున్నావా? అవునా, సరే ఒకసారి ఇట్రా. ఇంట్లో ఎవరు లేరు, బాగోదేమో. ఇట్రా. దానికోసం కదా. ఇది లీకేజ్, చేయించలేదు. ఇది షోకేజ్, పెట్టించలేదు. ఇది స్క్రూ లూజు, బిగించలేదు. ఏమైంది? ఏం లేదు. ఇక్కడ ఏమీ లేదు. చెప్పాలంటే మేము చాలా చెప్తాం, కానీ చెప్పాల్సింది చెప్పు, అదే బాధ. ఏంటి? ఏం లేదులే. ఏమి లేకపోయినా మేము ఇక్కడ ఉంటున్నామంటే నువ్వే అర్థం చేసుకోవాలి. నేనే అడిగాను, ఈవిడేం చెప్పింది? మొత్తం కనిపించేసావే. ఒకసారి డబ్బులు తీ, అది డబ్బులు తీ, అర్జెంట్గా డబ్బులు తీ. నువ్వు ఐస్ చేసినా, సోనా మస్తు రైస్ చేసినా పడివాడు అక్కడ ఉన్నాడేమో కానీ ఇక్కడ పడివాడు ఎవరు లేడు. ఈ డబ్బులు తీ. అది కాదు, డబ్బులు ఇస్తేనే వెళ్తా. ఇస్తున్నా, ఒక నిమిషం. అసలు సిగ్గుందా నీకు? అసలు ఫేస్ ఎక్కడ ఉందా నీది? తలకాయ ఉందా నీకు? ఒరే జిమాంజీ, ఒరే చింపాంజీ, ఎప్పుడు మన మగజాతిలో కొచ్చి పెట్టడమే తప్ప అమ్మాయిలు ఎప్పుడైనా కొచ్చి పెట్టారా మనకే? అది అసలు చరిత్రలో ఉందా, కనీసం సైన్స్లో ఉందా? అసలు తను ఎవరనుకుంటున్నావు? ఆడెవడైతే నాకేంటి, పోట్లకాయ పప్పుగాడు. చెప్పేది ఒకసారి. వద్దొద్దు, నాకేం చెప్పకో. తీ ముందు అద్దె డబ్బులు తీ. నువ్వు వాడి బండి దిగినప్పుడే మీ బండి ఎప్పుడో పట్టాలు ఎక్కేసిందని అర్థమైంది. అయినా మీ క్లోజ్నెస్ చూస్తుంటే నాకేంటి, ఇక్కడ ఎవరికైనా సరే ఎవరు లేడేంటి, అయినా సరే అర్థమవుతుంది. తను ర్యాపిడోడు. ర్యాపిడోడా? మరి డబ్బులు అడుగుతున్నాడేంటి? ర్యాపిడో రైడ్ కంప్లీట్ చేసి డబ్బులు అడక్క బియ్యం కిరసనాయిలు అడుగుతాడా? అది కరెక్టే కదా. ఒరే సారీరా, జుట్టు ఎలా సరి చేయాలి? సారీ, ర్యాపిడోడ్ అయితే ఓకే. నేను ముందే అనుకున్నా ర్యాపిడోడ్ అని. చూడు ఎంత బాగున్నాడు చూస్తాకి. పేమెంట్ చేశానండి. అయిపోయి ముద్దు వచ్చేస్తున్న కోపంలో కూడా. నేను దిగలేదురా, తీసుకెళ్ళిపోతావేంటి? ర్యాపిడోడ్ అని ముందే చెప్పొచ్చు కదా. చెప్పేంత గ్యాప్ ఎక్కడ ఇచ్చావు నువ్వు? మీ నాన్నగారు ఉన్నారా? లేరు, బయటికి వెళ్ళారు. 1 minute. మీ నాన్నగారి గురించి అడిగితే మా నాన్నగారు ఫోన్ చేస్తున్నారేంటి? నాన్నగారండి, ఎక్కడున్నావురా? అదే అద్దె డబ్బుల కోసం వచ్చానండి. అద్దె డబ్బులు పోయిన వారం ఇచ్చేసారా? ఇచ్చేసారా? ఇచ్చేసారు. ఆయన ఒంట్లో బాలేదంటే చూద్దామని వచ్చానండి. డాక్టర్ గారి దగ్గర మళ్ళీ చేస్తానండి. అద్దె డబ్బులు పోయిన వారం ఇచ్చేసారా? ఇచ్చేసాం. ఇచ్చేస్తా, మరి నాకెందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు ఇలా మళ్ళీ మళ్ళీ రావు కదా. మళ్ళీ రావడం నేను పేపర్ ఉన్నా పాలు ఏంటి? రోజు రానా? రోజు రావాలనే ప్లాన్ చేసావా? ఇంట్లో టీవీ సౌండ్ వస్తుంది, ఎవరేంటి? నాన్న. నాన్న? నాన్న. నాన్న? నాన్న. నాన్న
ఇంకేంటి విషయాలు? ఎవరైనా ఎవరున్నారా? ఉహుం. లేడు. ట్రై చేసుకోవచ్చు అయితే. ఆల్రెడీ చేస్తున్నావు కదా. మరి ఒప్పేసుకోవచ్చు కదా. ఒప్పేసుకున్నట్టే కదా. హ్మ్?